గంధమల్ల, ఇట్లా ఒకటి రెండు కాదు, బస్వాపూరు, ఇట్లా 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 21 పంప్ హౌజులు ఉన్నాయి కాళేశ్వరంలో. అట్లాగే ఇప్పుడు సరస్వతి పంప్ హౌజ్ లాగా, లక్ష్మీ పంప్ హౌజ్ లాగా, పార్వతి పంప్ హౌజ్ లాగా, ఇప్పుడు మనం ఎక్కడైతే కన్నపల్లిలో ఉన్నామో అది లక్ష్మీ పంప్ హౌజ్. ఇట్లా 21 పంప్ హౌజ్లు, 19 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, అట్లాగే 1531 కిలోమీటర్ల కాలువలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, మొత్తం కలిపి 141 టీఎంసీల సామర్థ్యం, ఏది స్టోరేజ్ కెపాసిటీ. మీకు ఒక చిన్న ఐడియా చెప్తాను, నేను ఒక చిన్న మాట చెప్తా. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ అని పెట్టినప్పుడు, తుమ్మిడిహెట్టి దగ్గర సోర్స్ పెట్టినప్పుడు మొత్తం స్టోరేజ్ నిల్వ సామర్థ్యం ఎంత అయ్యా ప్రాజెక్టు అంటే 16 టీఎంసీలు మాత్రమే. దాన్ని 142 టీఎంసీలకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. మల్లన్న సాగర్ భారతదేశంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ రిజర్వాయర్, 50 టీఎంసీ కెపాసిటీతో కట్టిన రిజర్వాయర్ మల్లన్న సాగర్. ఇట్లాంటి ఎన్నో అద్భుతాల సమాహారమే కాళేశ్వరం. అందులో ఒక్క బ్యారేజ్లో 370 పైచిలకు పిల్లర్లుండే 3 బ్యారేజీలు కలిపితే ఒక్క బ్యారేజ్లో 2 పిల్లర్ల కాడ కొంత కుంగుబాటు వచ్చింది. సరే, అందులో కూడా లంగతనం ఉందనేది మా అందరి అనుమానం. అందులో కూడా ఎలక్షన్ల ముంగటనే జరిగింది, ఏమో జరిగింది, కొంతమంది దుర్మార్గులు ఏదో చేసిండ్రు ఎలక్షన్లు గెలిచేందుకు, కేసీఆర్ను బద్నాం చేసేందుకని ఒక అనుమానం కూడా మాకున్నది. వాస్తవం ఏంది అంటే, ఎక్కడైతే 2 పిల్లర్లు కుంగినాయో ఆ 2 పిల్లర్లు లేదా మొత్తం బ్లాక్, దాన్ని మొత్తం తీసేసి మళ్ళా కట్టినా అయ్యే ఖర్చు 400 కోట్లు, కేవలం 400 కోట్లు మాత్రమే. ఆ బ్లాక్ మొత్తం కట్టినా అందులో రూపాయి కూడా మళ్ళీ ప్రజల మీద పడేది లేదు. ఎల్ఎన్టీ అనే సంస్థ ముంగటికొచ్చింది, చెప్పింది ఆ 400 కోట్లు మేము కట్టిన మా ప్రాజెక్టుల నుంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే ఉన్నది, మొత్తం పైసలు మేము పెడతాం, మేము కడతాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే ఇప్పటికి 30 నెలలు అయిపోయాయి, 31 నెలలు అయిపోయింది. 31 నెలలు అయిపోయినా కనీసం ఒక అడుగు ముంగట పడలే. ఇవాళటికి కూడా ఒకటే పట్టుకున్నాడు, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని చెప్పి పనికిమాలిన మాటలు, పసలేని విమర్శలు తప్ప ఇంకొకటేమి కాదు. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలా. ప్రాణహితలో స్టోరేజ్ కెపాసిటీ కేవలం 16.4 టీఎంసీలు, మరి మనకు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క రిజర్వాయర్ల కెపాసిటీ 141 టీఎంసీలు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరించే ఆయకట్టు లెక్క కలుపుకుంటే మొత్తం 40 లక్షల ఎకరాల సామర్థ్యానికి మనకు చివరి దాకా, ఎక్కడి దాకా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గంలోని నడిగూడెం, ఇంకోటి మోతే మండలాల దాకా, తుంగతుర్తి, సూర్యాపేట, అక్కడి దాకా, అంటే ఆల్మోస్ట్ ఆంధ్ర బార్డర్ దాకా నీళ్ళిచ్చే బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కాళేశ్వరం యొక్క విశిష్టత, గొప్పతనం ఏంటంటే, కాళేశ్వరం అంటే ప్రతి సందర్భంలో ప్రతిసారి మేడిగడ్డ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసే అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ గొప్పతనం ఏంటంటే 3 రకాల సీజన్లకు, 3 రకాల పరిస్థితులకు తట్టుకొని కాల పరీక్షకు నిలబడే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఒకవేళ దేవుడు దయదలిచి వర్షాలు బ్రహ్మాండంగా పడ్డాయి అనుకోండి, మనం ఇక్కడ అసలు మోటార్లు చాలు చేయాల్సిన అవసరమే లేదు. ఎస్ఆర్ఎస్పి నిండితే మంచిగా బ్రహ్మాండంగా వరద కాలువ పొంగితే సీదా నీళ్లు మిడుమానేరుకు వస్తాయి. మిడుమానేరు నుంచి పైకి ఎటు కావాలంటే తీసుకొని పోవచ్చు. మిడుమానేరు ఇస్ ద వాటర్ జంక్షన్. కిందికి లోవర్ మానేర్ డ్యామ్ తేవచ్చు, కిందికి మొత్తం ఎక్కడెక్కడ పోవాలో కింది చివరి కాలువ దాకా తీసుకొని పోవచ్చు బ్రహ్మాండంగా. అధిక వర్షపాతం పడితే, వరద వస్తే వరద కాలువ ద్వారా, ఫ్లడ్ ఫ్లో ద్వారా బ్రహ్మాండంగా అసలు ఇక్కడ పంప్ లాంచ్ చేయకుండా నడపొచ్చు. రెండవది, సాధారణ వర్షపాతం పడితే, ఫ్లడ్ కాకుండా సాధారణ వర్షపాతం పడ్డదనుకోండి, మనకు ఎస్ఆర్ఎస్పి నుంచి కడెం మీదకి వెళ్ళి ఎల్లంపల్లికి వస్తాయి, ఎల్లంపల్లికి వెళ్ళి లిఫ్ట్ చేసుకుంటూ పోవచ్చు. అప్పుడు ఈ 3 బ్యారేజీల్లో నిల్వ ఉంచుకుంటే చాలు, పంపులు చాలు చేయాల్సిన అవసరం లేదు. అంటే అధిక వర్షపాతం పడితే ఫ్లడ్ ఫ్లోతో నీళ్లు తీసుకోవచ్చు, వరద కాలువతో, ఎస్ఆర్ఎస్పి వరద కాలువతో. సాధారణ వర్షపాతం పడితే ఎస్ఆర్ఎస్పి నుంచి, కడెం నుంచి, ఎల్లంపల్లి నుంచి నీళ్లు తీసుకోవచ్చు. అసలు వర్షమే పడలేదు అనుకోండి, ఈ సంవత్సరం లాగా వర్షమే పడలే, కరువు ఉన్నది, ఎల్నినో ఉన్నది, అయినా సిడబ్ల్యూసి లెక్కల ప్రకారం ఎక్కడ దొరుకుతాయి నీళ్లు తెలంగాణలో అంటే గోదావరి మీద, ఇక్కడ ఇప్పుడు ఎక్కడైతే మనం కూర్చున్నామో కన్నెపల్లిలో అక్కడ దొరుకుతాయి. ఇవాళ మీకు చూపెడుతందుకు వచ్చింది, మాకేమి పని లేకనో పొద్దుపోకనో కానే కాదు, ఇప్పుడేం ఎలక్షన్లు కూడా లేవు, మాకు వచ్చేదేం లేదు. రైతుల అవస్థలు చూడలేక కేసీఆర్ గారు మాకు ఆదేశం ఇచ్చిండు. అరే కింద నీళ్లున్నాయి, ఇవాళ ఈరోజు జూలై 5వ తారీఖు, ఇవాళ మధ్యాహ్నం 3:30-4 గంటల ప్రాంతంలో నేను చెప్తా ఉన్నా, మీరు కావాలంటే అధికారులను అడగొచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు మేము అడిగినాం, ఇవాళ ఈరోజు ఇక్కడ 98,000 క్యూసెక్కులు, అంటే దగ్గర దగ్గర 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతా ఉన్నాయి కిందికి, సముద్రంలో వృధాగా కలుస్తా ఉన్నాయి.
1,00,000 క్యూసెక్కులు కిందికి ఉత్తగానే పోతున్నాయి. అంటే ఇక్కడ ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా, మేడిగడ్డ గ్యారేజ్ గేట్లు దించే అవసరం లేకుండా ఇక్కడ కన్నెపల్లిలో ఇప్పుడు మేము చూసినాం, ఇప్పుడు అధికారులను అడిగినాం, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర గేట్లు చూసినాం ఇప్పుడే మేము. కన్నెపల్లిలోకి నీళ్ళు వస్తున్నాయి బ్రహ్మాండంగా. ఆ గేట్ కాడ నీళ్ళ ఎక్కడుంది, ఏ హైట్ దాకా ఉందని చూసినాం. 97 మీటర్లకు ఇలా నీళ్లు నిండున్నాయి. కన్నెపల్లి పంప్ హౌస్లో 93.5 మీటర్ల దాకా నిండుంటే చాలు. అంటే మినిమం డ్రా డౌన్ లెవెల్ 93.5 ఉంటే చాలు. మీరు జస్ట్ ఆ గేట్లు, కన్నెపల్లి పంప్ హౌస్ గేట్లు ఎత్తితే పంప్ హౌస్లకు నీళ్లు పోతాయి, బటన్లు ఎత్తితే నీళ్లు. ఇవాళ ఫస్ట్ బెనిఫిషరీ మా కరీంనగర్. నిన్నగాక మొన్న మా గంగుల కమలాకర్ గారి నేతృత్వంలో ఆ రైతులు, మా ఆచంపల్లి రైతులు, మా వాళ్ళు అక్కడ మొత్తం నాగుల మల్యాల, అట్లాగే మా వాళ్ళు అక్కడ బావుపేట, ఎల్గందుల, బద్దుపల్లి, కమాన్పూర్ రైతులు వేలాది మంది ధర్నా చేసిండ్రు. ఎక్కడ ఏ తూమైతే కేసీఆర్ గారు ఆచంపల్లి కాడ పెట్టిండో ఫ్లడ్ మనకి ఈ కాళేశ్వరం కాలువ మీద, అక్కడ పోయి రైతులు ధర్నా చేసిండ్రు. అయ్యా కన్నెపల్లి కాడ నీళ్లున్నాయి, పంపులు ఒత్తండి, పంపులు చాలు చేయండి, ఆ గేట్లు ఎత్తితే చాలు నీళ్లు లోపలికి పోతాయి, పంపులకి వెళ్ళి నీళ్లు లిఫ్ట్ చేసి. మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధమే లేదు, ఆ బ్యారేజ్ని ముట్టే అవసరమే లేదు, నీళ్లు తీసుకొని మాకు మొత్తం నీళ్ళు వస్తాయి, దయచేసి మాకు ఇవ్వండి అని చెప్పి కమలాకరణ దగ్గరకు వస్తే, ఇక ప్రభుత్వానికి చెప్పినా దున్నపోతుకు చెప్పినా ఒకటే, నేను కూడా మీతో వస్తా అని చెప్పి మా గంగుల కమలాకర్ గారు పోయి ధర్నా చేసిండు. ఇలా ఒక కరీంనగర్ కాదు, మా సొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు మొన్న పోయి బోయిన్పల్లి మండలం మిడ్ మానేరులో నీళ్లు లేవు. 27 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు, ఇవాళ 7 టీఎంసీల నీళ్లు లేవు, మొత్తం ఎక్కడికక్కడ ఎడారిలాగా మారిపోయింది. అందులో పోయి క్రికెట్ ఆడిండు మా రవిశంకర్ అన్న పొలగాన్లతో, ఎందుకంటే నీళ్లు లేవు. అది పరిస్థితి. మా బాలకృష్ణ అన్న, రసమై బాలకృష్ణ అన్న అవతల దిక్కు కందికట్కూరు కాడ నీళ్లు లేవు. అందుకే మా మిడ్ మానేరు నింపండి అని చెప్పి మా రసమై బాలకృష్ణ గారు, అన్నపూర్ణలో నీళ్లు లేవు, అన్నపూర్ణ రిజర్వాయర్లో ఇల్లంతకుంటకు నీళ్ళు ఇచ్చేది, మా నింపండి కన్నెపల్లి కాడ పంపులు ఆన్ చేయండి అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు.